లైఫ్‌లో ఈరోజు నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే దానికి కారణం మా అమ్మా, నాన్న అండ్ అత్తయ్య, మావయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎందరో మహానుభావులు. సారీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సెష్న. ఈ వీడియోలో నేను ఛానల్ నేమ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అండ్ అలాగే నా యూట్యూబ్ ఛానల్కి మొదటి 100 సబ్స్క్రైబర్స్కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అసలు యువర్ సెష్న అనే నేమ్ని ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చిందంటే, జనరల్గా నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఎవరైనా పర్సన్స్ గురించి చెప్తున్నాను కదా, వాళ్ళు సాధించిన లైఫ్లో వాళ్ళు సాధించిన గొప్ప గొప్ప విషయాల గురించి అంటే అన్నిటి గురించి చెప్తున్నాను. బట్ వేరే టాపిక్ ఏదైనా తీసుకొద్దాము అంటే అది నా ఛానల్ టైటిల్కి సూట్ అవ్వట్లేదు. అండ్ అలాగే దివ్య అనే పేరు మీద చాలా ఛానల్స్ ఉన్నాయి. ఏదైనా యూనిక్‌గా పెట్టాలి. ఎందరో మహానుభావులు అని కొడితే సాంగే వస్తుంది. నా ఛానెల్ చూపియట్లేదు యూట్యూబ్‌లో. సో, యష్న అనే పదానికి అర్థం నేను వెతకడం స్టార్ట్ చేశాను. సో, హ్యాపీనెస్ అనే పదానికి వెతుకుతుంటే సో, హ్యాపీనెస్ మీనింగ్ యష్న. యష్న అంటే హ్యాపీనెస్. సో, యువర్స్ యష్న అంటే మీరు నా ఛానెల్‌తో చూడడం ద్వారా మోటివేషనల్‌గా ఒక హ్యాపీనెస్ పొందుతారు అని ఒక సింబాలిక్‌గా యువర్స్ యష్న అనే నేమ్‌ని నా ఛానెల్‌కి పెట్టడం జరిగింది. సో, ఇది ఒక విషయం అయితే, ఈరోజు వరకు ఛానల్ పెట్టినప్పటి నుండి నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా నా ఫ్యామిలీ మెంబర్స్, నా హస్బెండ్‌కి మెయిన్‌గా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్‌లో ఫేస్ కనిపిస్తూ హౌస్ వైఫ్‌ని అలా బయటికి ఎక్స్‌పోజ్ చేయడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటిది నన్ను మోటివేట్ చేసి, "నువ్వు చేయగలవు" అని చెప్తూ, ప్రతి వీడియోకి ఫస్ట్ తనే కామెంట్ పెడుతూ, తన సపోర్ట్‌ని ఈ రోజు వరకి నాకు అందించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. ఐ లవ్ యూ. అండ్ ఆల్సో మా అబ్బాయి 2 ఇయర్స్ ఏవియవాన్. ఏ వీడియో చేసినా గానీ చాలా సైలెంట్‌గా పక్కనే ఉంటాడు. కానీ ఒక్క మాట కూడా గట్టిగా అరవడు. చాలా వరకు సైలెంట్‌గానే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అమ్మ. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది కాబట్టే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈరోజు 100 మంది సబ్స్క్రైబర్స్‌ని పొందగలిగాను. సూన్ 150 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అవుతాను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోకి. సో దట్ ఐఎమ్ హోపింగ్ సో మచ్ పాజిటివిటీ ఫ్రమ్ యూ గైస్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికొస్తే నా ఫ్రెండ్స్‌లో వందు, గౌస్య. నేనెప్పుడు లోగా ఉన్నా వందన చాలా సపోర్ట్ చేసేది. లోగా ఉంటే టైం తీసుకో, కొంచెం నెక్స్ట్ వీడియోకి ఆలోచించుకో, ఈలోపు ఏం చేయాలనుకుంటున్నావో, రిలాక్స్ అవ్వు. ప్రతి డే మెసేజ్ చేసిద్ది. మెసేజ్ చేసి మోటివేట్ చేస్తూ ఉండేది. నేను మీ అందరికీ మోటివేషన్ ఇస్తే వందు నాకు మోటివేషన్ ఇస్తుంది. గౌస్య కూడా అడగకుండా ఈ రోజుల్లో ఎవరు ఫ్రెండ్స్‌కి సహాయం చేయరు. అలాంటిది గౌస్య నేను పెట్టిన వీడియోస్ అన్నీ తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి చాలా సపోర్ట్ ఇచ్చింది. నాకు ఎవరినైనా అడగాలంటే మొహమాటం. ఈ వీడియోని షేర్ చేసింది కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌కి. నేను ఛానెల్ పెట్టానని కూడా ఎవరికీ తెలీదు. నేను చాలా ఆహ్, క్లోజ్‌గా ఉండే పీపుల్‌కి, నా మీద నమ్మకం ఉన్న వాళ్ళకి నేనేం చెప్పినా యూ కెన్ డూ ఇట్ దివ్య అని చెప్పే ఫ్రెండ్స్‌ని, నన్ను సపోర్ట్ చేసే ఫ్రెండ్స్‌కి మాత్రమే నేను నా ఛానల్ లింక్‌ని షేర్ చేయడం జరిగింది. పెట్టానని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ గౌస్య నేను అడగకుండా పెట్టినప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గౌస్య. అండ్ ఆల్సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రాషన్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చెప్పగానే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసినందుకు. అండ్ ఇలా నా ఫ్రెండ్ సర్కిల్‌లో రాజ్ కుమార్ గాని, సుస్మిత గాని అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఈ రోజుకి కూడా నువ్వు చేయగలవనే చెప్తున్నారు. వాళ్ళ వల్ల నేను ఏ రోజైనా డ్రాప్ అయినా సరే ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ. ఐ కెన్ డూ ఇట్ ఫర్ మై ఆడియన్స్ అని నేను వీడియోస్ చేయగలుగుతున్నాను. అలాగా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌తో ఈ రోజుకి 100 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అయ్యాను. సో, ఇది ఒక ఎత్తైతే నాకు తెలియని వాళ్ళు
అసలు నేనెవరో తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కామెంట్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే అది ఇంకా హ్యాపీనెస్ అనమాట. అచ్చా! నాలో కూడా ఒక టాలెంట్ ఉంది. చూస్తున్నారు జనాలు, అబ్జర్వ్ చేస్తున్నారు, గుర్తిస్తున్నారు అని ఒక హ్యాపీనెస్ అనమాట. జనరల్‌గా హౌస్ వైఫ్స్‌కి ఇంట్లో ముందు పెళ్ళవ్వక ముందు వరకు చదువుకుంటారు. అన్నిట్లో మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక అప్రిషియేషన్ వచ్చేది. సో, హౌస్ వైఫ్‌కి అప్రిషియేషన్ అనేది వస్తుంది హస్బెండ్ నుంచి కానీ చాలా తక్కువ. సో, బయట వాళ్ళు అట్లా కామెంట్ పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే నాకది చాలా పాజిటివ్‌నెస్‌నిచ్చింది. అలాంటి వాళ్ళల్లో మూర్తి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్సో కన్యా రాశి ఛానల్, శ్రావ్యశ్రీ 370, భార్గవ దేవన చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేనెవరో తెలియకపోయినా నా వీడియోస్ చూసి నా కంటెంట్ నచ్చడం ద్వారా మీరు కామెంట్ రూపంలో ఆహ్, మీ ఐడియాలజీని నాతో షేర్ చేసినందుకు, మీ బ్లెస్సింగ్స్‌ని నా మీద చూపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో ఇంతే. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. ఇలాగే మీ ప్రోత్సాహంతో 200 సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.